మగవాళ్ళ క్రికెట్కి మార్కెట్ విలువను బిల్డ్ చేశారు, అవకాశాలను సృష్టించి మార్కెట్ని క్రియేట్ చేసి పెట్టారు. అందుకే వాళ్ళది రిచ్ క్రికెట్ అయింది, చూసే వాళ్ళు పెరిగారు, స్పాన్సర్స్ కూడా భారీగా పెరిగారు మొదటి నుంచి కూడా. మన దేశంలో అమ్మాయిలకి ఇలా రెడీమేడ్గా ఏదీ దొరకదు. చాలా కాలం పెద్ద పెద్ద స్టేడియంస్లో కూడా ఉమెన్ క్రికెట్ ఆడేవాళ్ళు కాదు. అందుకే చాలా కాలం పాటు ఉమెన్ క్రికెట్ అంటే పూర్ క్రికెట్ అనేలాగా ఉండిపోయారు. సో పూర్ వ్యూయర్షిప్, పూర్ స్పాన్సర్షిప్, ఎవ్రీథింగ్ పూర్. అయినా సరే పట్టు వదలకుండా వాళ్ళ అవకాశాలను, వాళ్ళ మార్కెట్ను వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు. ఉమెన్ క్రికెట్ అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు మిథాలీ రాజ్. బీసీసీఐ కానీ ప్రైవేట్ స్పాన్సర్షిప్స్ కానీ లేని కాలంలోనే అమ్మాయిలు క్రికెట్లో ఎవరికి తక్కువ కాదు అని చెప్పి మిథాలీ రాజ్ నిరూపించారు. మిథాలీ రాజ్ సారథ్యంలోనే 2005లో 2017లో ఉమెన్ వరల్డ్ కప్ ఫైనల్స్కి మన వాళ్ళు వెళ్ళారు, కానీ గెలవలేకపోయారు. తనకు 16 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి మిథాలీ రాజ్ క్రికెట్ బ్యాట్తో మెరుపులు మెరిపిస్తూ వస్తున్నారు. సచిన్ క్రికెట్ దేవుడు అన్న వాళ్ళు ఎవరూ కూడా మిథాలీ రాజ్ క్రికెట్ దేవత అని అనలేదు. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో మిథాలీ రాజ్ని మీ ఫేవరెట్ మెన్ క్రికెటర్ ఎవరు అని చెప్పి అడిగితే ఏమన్నారో తెలుసా? మెన్ క్రికెటర్స్ ది వరల్డ్ కప్ స్టేజ్ లో మీరు క్వశ్చన్ చేస్తారా ఉమెన్ క్రికెటర్ గురించి? 2005 వరల్డ్ కప్ మ్యాచెస్ లో ఉమెన్ ప్లేయర్స్ కి ఇచ్చిన రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? We were given 1000 per match. ఒక్కో మ్యాచ్కి కేవలం 1000 రూపాయలు మాత్రమే, అంతే. మొత్తం టోర్నమెంట్కి అంతా కలిసి ఒక్కొక్కరికి 8000 మాత్రమే ఇచ్చారు. ఎలా చూసుకున్నా కూడా ఇది చాలా చాలా తక్కువ. మిథాలీ రాజ్ లాంటి వాళ్ళు ఉమెన్ క్రికెట్ మీద వివక్షను ఎప్పటి నుంచో నిర్భయంగా బయటికి చెప్పడం వల్ల మెల్లమెల్లగా అందరి మైండ్ సెట్స్ మారుతూ వచ్చాయి.